బలులో పాలు పొందక మునుపు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకొని పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యంగా మనము బలలో పాలు పొందబద్దలమంటున్నాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం లేక 4-5 వచనాలు మనము కలిసి చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనము కలిసి చదువుకుందాం. మనుషుల చేత విమర్శింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయనగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, ఇంతవరకు నీ ప్రజలైన వారు మిమ్మల్ని స్తుతించారు, మహిమపరిచారు. అందుని బట్టి స్తోత్రం. కానీ నేను కూడా మీ ప్రజల్లో చేరి స్తుతించుటకు నాకు కూడా ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మీరు ప్రభా నా కొరకై నాయన మీరు తండ్రి దగ్గర ఉన్న సమస్త వైభవాన్ని విడిచిపెట్టి ప్రభా శరీరధారిగా వచ్చారు, ఈ లోకానికి మానవుడిగా వచ్చారు. నాయన వాక్యమైన దేవుడు నాయన కృపాసత్య సంపూర్ణుడిగా నాయన మా మధ్య నివసించను అని రాయబడింది. ఆ విధంగా మీరు శరీరాన్ని ధరించుకొని నా కొరకు లోకానికి వచ్చారు. నా పాప శిక్షణ అంతా మీరు శరీరమందు ధరించారు. అన్నబడి స్తోత్రం తండ్రి. నాయన యోహాను మీలో ఉన్న మహిమను కనుగొన్నాడు కనుక తండ్రి ఆ మహిమను మాయడలు కూడా వెల్లడిపరిచారు. కోల్పోయిన మహిమను తిరిగి మాలో సమకూర్చారు. అందుని బట్టి కూడా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ సమయం నా బల దగ్గరకు వచ్చింటున్నాం. మమ్మల్ని దృష్టించండి ప్రభా. చదువున్న లేఖన భాగాన్ని మా వెనుకలో దీవించండి. పరిశుద్ధాత్మదేవ మీ మాట వెల్లడి చేయండి. మేము మీద ఆచారంగా అలవాటుగా బలలో పాలు పొందకుండా విని సరి చేసుకొని యోగ్యంగా బలలో పాలు పొందుటకు మాకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదివిన లేఖన భావంలో విశ్వాసులందరి గురించి రాయబడిన మాట ఏమని రాయబడిందంటే, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండటకు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో కేవలము లేవీయులు మాత్రమే యాజకులు. 12 గోత్రాల ప్రజలు విమోచించబడినప్పటికీ కేవలము లేవీయులు మాత్రమే యాజకత్వం చేసేవారు. కానీ నూతన నిబంధన గ్రంథంలో యాజకులు ఎవరంటే ప్రతి విశ్వాసి కూడా యాజకుడు. అందుకే పాట కూడా పాడుకున్నాం, రాజులైన యాజక సమూహంలో నన్ను కూడా నీ సొత్తుగా చేసుకున్నావని. కనుక న్యూ టెస్టిమెంట్లో 3 సార్లు రాయబడింది ప్రతి విశ్వాసి కూడా యాజకుడు అని రాయబడింది. కనుక ఎవరైనప్పటికీ రక్షించబడినప్పుడు యవనస్తులు కానీ, పెద్దవారు కానీ, వృద్ధాపులు ఉన్నవారు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ అందరూ యాజకులు అని దేవుని వాక్యం ద్వారా మనం చూడబడుతున్నాం. యాజకుడు ఏం చేయాలి అంటే 2 పనులు చేయాలి. ఒకటి, ప్రజలందరి పక్షమున విజ్ఞాపన చేయాలి. రెండోది, ప్రజలందరి పక్షమున వీళ్ళు దేవునికి ఇష్టమైన బలులను యాజకులు అర్పించేవారు. కనుక మనం ఇక్కడ చదివిన లేఖన భావంలో మనము దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు అనంది. కనుక ఈ దినాల శరీర సంబంధమైన బలులు లేవు, అందుకనే ఆత్మ సంబంధ బలులు అనుంది. శరీర సంబంధ బలులు అంటే పావురాన్ని కానీ, కోడెను కానీ, మేకను కానీ, పొట్టేలను కానీ తీసుకొచ్చి మందిరం ముందు బలిపీఠం ఉండేది. అక్కడ దానిని చంపి దాని రక్తాన్ని అక్కడ ప్రోక్షించేవారు. అది ఏం బలి? శరీర సంబంధమైన బలి. కనుక ఈరోజు మనం శరీర సంబంధ బలులు మనం అర్పించట్లేదు. ఎందుకంటే యేసుప్రభు మనందరి కొరకై ఆయన నిత్యమైన బలిని అర్పించాడు. కాబట్టి ఈ రోజులలో ఇంకా మనము శరీర సంబంధ బలులు అర్పించాల్సిన అవసరం లేదు. కనుక ఇప్పుడు యాజకులుగా మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధ బలులు ప్రతి విశ్వాసి కూడా అర్పించవలసిన వారమైనాము. కనుక ఈ సమయంలో మనం ఏం అర్పించాలి ఆత్మసంబంధ బలులు అనేది కొన్ని విషయాలు మనం చూసుకొని, ఒకవేళ అలా చేస్తుంటే ప్రభుకు స్తోత్రము, మంచిదే.
లేకపోతే ఈరోజైనా ఒక తీర్మానం చేసుకొని, ప్రభా మేము యాజకులమే కానీ మేము బలులు అర్పించట్లేదు ఆత్మ సంబంధమైనవి, ఈరోజు నుంచి మేము అర్పిస్తాము అని ఒక తీర్మానం చేసుకున్న తర్వాత, ప్రభుతో సమాధాన పడిన తర్వాత మాత్రమే మనము బల్లలో చెయ్యి వేయబద్దులమైంటున్నాం. కనుక మొదటిగా చూద్దాం మనం ఏమేమి ప్రభుకు అర్పించాలో. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, కొంచెం పేజీ పక్క తిప్పితే పక్క పేజే, కొంచెం 2-3 పేజీలు. 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుత్యాగం చేయదము, అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించుదము. కనుక మొదటిది స్తుతి యాగము అనంది. కనుక మనము ఏం బలి అర్పించాలి, లేక ఏం యాగం అర్పించాలంటే స్తుతి యాగం అర్పించాలి. ఎప్పుడు అర్పించాలి? ఆదివారం ఆరాధన పాటలు అయిపోయిన తర్వాత, ఆరాధన వర్తమానమైన తర్వాత అప్పుడే స్తుతి చెల్లించాలా? అలా లేదు బైబిల్లో. ఏమనుంది? ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎల్లప్పుడు అంటే ఆదివారము, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 24 అవర్స్ 360 రోజులు ఎల్లప్పుడూ మనము స్తుతి చెల్లించాలి. కనుక పాట కూడా ఉంది కదా, రేయింబగళ్ళు వేణులతోనూ స్తుతించుటాయే మంచిది అన్నది. కనుక రాత్రంతా పగులంతా సమయం దొరికినప్పుడంతా ఎల్లప్పుడూ దేవుణ్ణి మనము స్తుతించాలి. దేవుని వాక్యం చెప్తుంది పాత నిబంధన గ్రంథంలో కూడా విశ్రాంతి దినం మొదలుకొని విశ్రాంతి దినం వరకు ఆయన నామము స్తుతి నొందదగినది అని ఉంది. అంత మాత్రం కాదు, సూర్యం మొదలుకొని సూర్యాస్తం వరకు ఆయన నామము స్తుతి నొందదగినది. కనుక దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. ఓ మనిషి, నువ్వు ఎందుకు పుట్టావు అని ప్రశ్న వస్తే సమాధానం ఏంటంటే దేవుని స్తుతించడానికే. ఓ మనిషి, విశ్వాసి, నువ్వు ఎందుకు సంఘంలో రక్షించబడ్డావంటే సమాధానం ఏంటంటే దేవుని స్తుతించడానికే. ఓ విశ్వాసి, నువ్వు పరలోకానికి ఎందుకు వెళ్తావు అంటే దేనికి? దేవుని స్తుతించడానికే. అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యత్వం అంతా ఏం చేస్తావు అంటే పరలోకంలో అటు ఇటు తిరుగుతాను అని కాదు. ఎందుకు పరలోకం అంతా నిత్యత్వం అంతా ఏం చేస్తాము అంటే స్తుతిస్తుంటాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మానక స్తుతి. ఇప్పుడు కాదులేండి, ఎత్తబడిన తర్వాత ఆయనను స్తుతిద్దాం. నేను చెప్పిన తర్వాత కూడా కొంతమంది అదే ఆరాధన చేస్తారు. ఏమని? సింహాసనం చుట్టూ 4 జీవులు 24 పెద్దలు కూర్చుండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తుండగానే మళ్ళీ అదే ఆరాధన చేస్తారు. ఎవరు చేయమన్నారు నిన్ను? అది స్టిల్ టుడే, ఈరోజు కాదు. సంఘం ఎత్తబడిన తర్వాత మనము దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు జరిగే సంభవం అది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కాదు. అందుకని బైబిల్ చదివేటప్పుడు ప్రజెంటా, పాస్ట్ ఎంత, ఫ్యూచర్ టెన్స్ అనే చూడాలి. జరిగిపోయిన కాలమా, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నదా, ఫ్యూచర్లో జరగబోయేదా అనేది తెలుసుకోకపోతే మన ఆరాధన కూడా వ్యర్థమైన ఆరాధన అవుతుంది. అందుకనే ఆరాధన చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఏం పదం పలగాలి, ఏ పదం పలకూడదు, అసలు వాక్యం ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం. కొంతమంది ఏదో పాత అన్నీ చేస్తారు. అవసరమా? పాత అన్నీ చేయొద్దండి. మనం ఏ వారము ఏ వర్తమానం అంటే అదే వర్తమానము. కనుక 4-5 అంశాలు ఉంటే 1-2 చేయండి చాలు, ఒక అంశమే చేయండి చాలు. కరెక్ట్గా ఆ పదం అలా దిగాలంతే ఆరాధనలో. మిగతా అన్ని సోదంతా చేయకూడదు మనం. అది నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని వ్యర్థంగా ఆరాధించకూడదు. వర్తమానం ఎందుకు చెప్పేదంటే దాని ప్రకారం ఆరాధించమని, కానీ పాత అన్నీ చేయమనేది కాదు. ఈసారి ఆరాధన వర్తమానం మీరు ఆరాధన చేసేదంతా వింటాను. విన్న తర్వాత ఒక వర్తమానము మీరు ఏమేం చేశారో చేయకూడదో కూడా ఒక వర్తమానం అంతా అదే చెప్తాను. అప్పుడు కానీ కొంచెం సెటరైట్ గారు కొంతమంది. అర్థమైందా? వాక్యం వినాలి. వాక్యం వినకుండా ఆరాధన చేయొద్దండి. ఎవరు చెప్పినా చేయొద్దండి, ఎప్పుడు చేయొద్దండి. ఆత్మతో ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యముతో అంటే అర్థమైందంటే నీ వాక్య సారాంశం సత్యం. అంటే సత్యముతో ఆరాధించడం అంటే వాక్యానుసారంగా ఆరాధించడం అని ఒక అర్థం. ఇంకొక అర్థం కూడా వస్తుందిలేండి, ఇప్పుడు మనం ఆయన్ని చూడము. కనుక సత్యముతో అంటే దేవుని వాక్య ప్రకారం ఆరాధించాలి. దానికేం చదువు అవసరం లేదు. వింటాం కదా, విన్నదాన్ని విన్నట్లే మనం ఆరాధనలో ఆ పదాలు ఉండాలి ఖచ్చితంగా. అది వాక్యానుసారమైన ఆరాధన.
ఇప్పుడు ఏదో వర్తమానం విని మీరు ఏదో పాతి అన్నీ ప్రభా అట్లా లేని, ప్రభా ఇట్లా లేని, ప్రభు ఇట్లా లేని, ఇది ఒప్పుకోలు కాదు తెలుసా. కొంతమంది ఆరాధనలో ఒప్పుకుంటారు, ఆరాధనలో ఒప్పుకోలు చేయొద్దండి. ఒప్పుకోలు ఎప్పుడంటే ఆల్రెడీ ప్రేయర్కి రండి, అప్పుడు ఒప్పుకోలు ఎంతసేపు అయినా ఒప్పుకుంటారు. లేకపోతే 31st నైట్ డిసెంబర్ అప్పుడు ఒప్పుకోలు. ఆరాధన అంటే రెండే, ఒకటి దేవుడు ఎలాంటి వాడో ఆయన వర్ణించడము, రెండోది ఆయనకు మనకి ఏం చేశాడో స్తుతించడం. ఈ రెండు తప్ప మిగతా ఏమీ అందులో ఉండకూడదు. సరే, మెట్టుకు మనము ఎల్లప్పుడూ ఆయన స్తుతియాగం చెల్లించాలి కనుక మనకు ఆదివారమే గుర్తొస్తుంది. ఆరాధన ఎప్పుడు గుర్తొస్తుంది అంటే ఆదివారమే గుర్తొస్తుంది. పోటీపడి మరి ఆరాధన చేస్తారు, మంచిదే. కానీ మిగతా సమయం అంతా ఏం చేస్తున్నారు? ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు ఎన్నిసార్లు ఆరాధన చేస్తున్నారు? దావీదు కీర్తనగారు అంటున్నాడు పాత నిబంధన గ్రంథంలో, ఆయన రోజుకు 3 సార్లు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. స్తుతి ఎన్నిసార్లు చేసేవాడు? 7 సార్లు చేసేవాడు. అంటే యేసుప్రభు ఇంకా బలిగాక మునిపే, రక్షణ ఇవ్వక మునిపే, ఆత్మరక్షణ అంటే లేక మునిపే దావీదు రోజుకి 7 సార్లు స్తుతి చెల్లిస్తే, యేసు మన కొరకు చనిపోయాడు, ఆత్మ సంబంధమైన రక్షణ మనకు వచ్చింది. మనం ఇంకా రోజుకి 7 సార్ల కంటే ఎక్కువసారి ఆరాధించాలి. మనకు ఆ క్రమశిక్షణ ఉంది అంటారా? మన ప్రార్థన మాత్రం ఎక్కువసేపు చేస్తాం. పొద్దు లేచిన కాపాడు ప్రభా, భద్రపరచు, అది ఇది ఆరోగ్యం, ఇది బాకీ లీడ్స్, ఎన్ని ప్రార్థన చేస్తామో. కానీ స్తుతి ఎన్నిసార్లు చేస్తాము? దావీదు 3 సార్లే ప్రార్థన చేసేవాడు, రోజుకు 7 సార్లు స్తుతి చేసేవాడు. ప్రార్థన కంటే ఆరాధన చాలా శ్రేష్టమైనది. ప్రార్థన ఎప్పుడు వస్తుంది అంటే ఏమైనా లేకపోతే గుర్తొస్తే వస్తుంది. ఏం లేకుంటే ప్రభా నాకు అది లేదు, ఈ ప్రభా ఇది లేదు, ఈ ప్రభా అది లేదు, ఈ ప్రభా, ఈ లిస్ట్ అంతా చూసుకుంటే ఏమొస్తుంది? ప్రార్థన గుర్తుకొస్తుంది. స్తుతి ఎప్పుడు గుర్తుకొస్తుంది అంటే దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని గుర్తొస్తే, ప్రభా నువ్వు నాకు ఇది ఇచ్చా ప్రభా స్తోత్రం, ఇది ఇచ్చా ప్రభా స్తోత్రం, ఇది ఇచ్చా ప్రభా స్తోత్రం, ఇది ఇచ్చా ప్రభా. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో వాటిని ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే ఏమొస్తుంది? ప్రార్థన. అదేమొస్తుంది? స్తుతి వస్తుంది. ప్రభా థ్యాంక్స్, నువ్వు నాకు ఇది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఇది ఇచ్చావు అని దేవుని స్తుతిస్తాం. దేవుని స్తుతించడం మనం నేర్చుకుంటే దేవుడు ఏం చేస్తారంటే, వీరికి చాలా కృతజ్ఞత ఉంది, ఒకసారి వీళ్ళకి ఇస్తే కృతజ్ఞత కలిగి ఉన్నారు కాబట్టి ఇంకోసారి ఇద్దామని దేవుడు ఇస్తాడు. కృతజ్ఞత లేకపోతే ఏం చేస్తాడు? ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు ఇవ్వడు. ఎందుకంటే వీళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. నేను సహాయం చేస్తే వీరికి కాపాడాను, భద్రపరిచాను, అన్నీ చేశాను, కానీ వీళ్ళు ఏం లేదు, కృతజ్ఞత లేదు. మనం ఎలాంటి వారమంటే దేవుడు 99 మేలు చేసింటాడండి. కానీ ఏదో ఒకటి చేస్తే ఏం చేస్తుంది తెలిసిన? ఇంక ఈ 99 మేలు చేసిన అన్ని వదిలిపెట్టి దేవుడు నాకు ఏం మేలు చేశాడు, నాకే ఈ కీడు చేయాలా, నాకు ఈ కష్టం చేయాలా, నాకు ఈ రోగం ఇవ్వాలా, నాకు ఈ బాధ రావాలా, నాకు ఈ శ్రమ రావాలా అని మందిరం మేము ఆనేస్తాం. కొంతమంది దేవుని మీద అలుగుతుంటారు తెలుసా మీకు? ఏంటన్నా మందిరం రావాలి ఏమాకంటే, నాకు దేవుడు ఏం మేలు చేశాడని రావాలి మందిరానికి అంటే, మేలు చేసి వస్తా లేకపోతే రావా? అందుకని యోబన్నాడు, మనము దేవుని చేత మేలు మనవించాలా, కీడు అనుభవించతగదా? కాబట్టి విశ్వాస జీవితం అనేది దేవుడు మేలు చేశాడా చేయలేదన్న దాని మీద ఆధారపడి ఉండకూడదు. మన దేవుడు ఏం చేసేదాని మీద కంటే అసలు దేవుడు ఏమైనాడో అన్న దాని మీద మన విశ్వాసం ఆయన మీద ఆధారపడితే మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాం. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభుని మనము స్తుతిస్తాము. ఇది దేవునికి ఇష్టమైన యాగం. అందుకనే మొదట రాయబడింది, మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. కనుక ఎల్లప్పుడూ దేవుని స్తుతించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు, గత దినాల్లో నేను మీకు ఆత్మ సంబంధం బలి స్తుతిని ఈ వారం అంతా సరిగా అర్పించలేకపోయాను. ప్రభు, దావీదు 7 సార్లు స్తుతించాను, నేను అన్నిసార్లు చేయలేకపోయాను. ప్రభు ఎల్లప్పుడూ చేయాలని సెలవిచ్చారు, నేను ఎల్లప్పుడూ చేయట్లేదు. ఈ రోజు నుంచి అయినా సరే సమయం దొరికిన కొలది చేస్తాను అని. కనుక మీకు గాబ్రియల్ అంకుల్ అని తెలుసు అనుకుంటాను, ఇక్కడే నంద్యాలనే ఆత్మకూరు సేవకుని పేరు ఏం పేరు అన్న పేరు ఆమోస్ అన్న, వాళ్ళ డాడీ పేరు గాబ్రియల్. ఆయన సేవకుడే. వాళ్ళ ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి విజయవాడలో సేవకుడు అనమాట, రూపస్ ఆయన పేరు.
వాళ్ళ సంఘంలో ఒక అమ్మాయికి చాలా సంవత్సరాలు పెళ్లి కాలేదు, సంబంధం చూస్తున్నాడు, ఎప్పుడు కాలేదు పెళ్ళి. లాస్ట్కి సేవకుడు ఏం చేశాడంటే, గాబ్రియల్ అంకుల్ వాళ్ళ అబ్బాయి రూపస్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే ఆ అమ్మాయికి చెప్పాడు, నువ్వు ఆరాధన చేస్తావా? సరిగా చేయను. స్తుతి చేస్తావు, రోజుకి ఎన్నిసార్లు? ఒకసారి చేస్తా. ఈ సేవకుడు ఏం చెప్పాడంటే, లేదు, ఇప్పటి నుంచి నీకు సమయం దొరికినప్పుడు అంతా ఆరాధన చేయి, నీకు ఇన్న వర్తమానాలన్నీ ఏమేమో విన్నావో అన్నీ రాసి పెట్టుకొని నీ కాలు దొరికినప్పుడు అంతా ఆరాధన చేయంటే, ఈమె ఇదే సంది ఇంకా కాలు దొరికినప్పుడు అంతా ఇంకా ఆరాధనే, ఎప్పుడు చూసిన ఆరాధనే. ఏం జరిగిందో తెలుసా? 6 నెలలు కాకముందు ఈ అమ్మాయికి ఏమైంది? మ్యారేజ్ అయిపోయింది. అంటే దేవుడిని ఆరాధిస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తే నీకేం కావాలని ఇస్తాడు. కనుక నోవాకు బలి అర్పించాడు, అది దేవునికి ఇంపైన సువాసన కనిపించింది. అప్పుడు తీర్మానం చేసుకుని ఇంకా ఎప్పుడు నేను నీళ్ళ ద్వారా ప్రపంచం అంతటి నాశనం చేయను అన్నాడు. స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా దేవుడు నాశనం చేయలే. ఎవరు చేశారు? ఒక్క నోవాకు ఒక్క బలి అర్పిస్తే ఆ బలి దేవుడు అంగీకరించి ఇష్టమైన ఇంపైన సువాసన ఉండి ఆయన దాన్ని ఆగ్రహించి సంతోషపడి ఇంక ఎప్పటికీ నేను ఇలా నాశనం చేయనని దేవుడు. అంటే దేవుణ్ణి అది ఎంతగా ఆనందింపజేసిందో చూడండి ఒక్క బలియాగం. అలాగే నీ ఆరాధన లేకపోతే నీ స్తుతి దేవునికి సంతోషకరంగా ఉంటే ఇంకా దేవుడు సంతోషిస్తే నీకేం కావాలి? ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. నువ్వు ఆరాధన చేయట్లేదు, స్తుతి చేయడం ఏదంటే దేవుడు ఏం చేస్తాడంటే బాధపడతాడు. అయ్యో ఎందుకు చేశానా ఈ మనిషిని, అసలు ఎందుకు పుట్టించానా అని బాధపడతాడు. అందుకనే రాజు ఏం పేరు? ఆయన పేరు హేరోదు. అతడు దేవుణ్ణి మహిమపరచునందున దేవుడు అతన్ని మొత్తెను గనక అతడు చచ్చిపోయాను, పురుగులు పడి చచ్చాడని. రాజు ఏం తప్పు చేశాడు అంటే దేవుని మహిమపరచలేదు. ఏం జరిగింది? అతడు బ్రతికున్నంగానే అతని శరీరంలో పురుగులు పడి పైనుంచి కిందికి ఇంత పొడవు అంట. నా చేయి కనిపిస్తుంది కదా, తెలుగు బైబిల్ కామెంట్రీస్లో ఇంత పొడవు ఉందంట. ఒక్క పురుగు బతుకున్నాగానే శరీరం లోపల నుంచి పైకి వచ్చి లోపల నుంచి పురుగులు పడిపోయి చూస్తుండగా చనిపోయాడు. ఎందుకు? ఏం పాపం చేశాడంటే ఏం చేయలేదండి, దేవుని మహింపరచలేదు అంతే. మనం చాలా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటాం. ఏమవుతుందిలే, ఈరోజు ఆరాధన చేయకపోతే ఏమవుతుంది, ఈరోజు స్తుతి చేయకపోతే ఏమవుతుంది, ఈరోజు మందిరానికి వెళ్ళకపోతే ఏమవుతుంది, అంత ఈజీగా తీసుకున్నా. దేవుడు అంత ఈజీగా తీసుకోడు, చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఎందుకంటే దేవుడు పుట్టించాడు, నీకు ఇంకా బ్రతికుంచాడు, 24 hours ఆయన కాపాడుతున్నాడు. ఆయన ఎంత బాధపడతాడు ఆరాధన చేయకుంటే, స్తుతి చేయకుంటే. అందుకనే ఆదివారం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము చేయదము ఈ తీర్మానం చేసుకున్నాక బలప. ఇది మొదటి యాగం. ఆత్మ సంబంధం మొదటి బలి ఏంటంటే మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగాన్ని మనం సమర్పించాలి. రెండోది మనం ఆల్రెడీ ఆరాధన వద్ద మనం చూసాం, 12వ అధ్యాయము మొదటి వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అక్కడ రాయబడింది సజీవ యాగముగా. రెండోది ఏం యాగము? మొదటి స్తుతి యాగము, రెండోదేమో సజీవ యాగము. ఈ సజీవ యాగం అంటే ఏంటంటే మన శరీరాలను ఉన్న శరీరాన్ని ఉన్నపాటుగా దేవునికి సమర్పించుకోవాలి. ప్రభా, ఈ దేహం అంతా అరికాను మొదలుకొని తన్నెత్తి వరకు, ఈ చేతులు, కాళ్ళు, ఈ చెవులు, ఈ నోరు, ఈ ముక్కు, ఈ కనులు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను, తీసేసుకో ప్రభా అని మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. కనుక మనం హౌస్ డెడికేషన్ అంటాం. హౌస్ డెడికేషన్ అంటే ఇంటిని దేవునికి ప్రతిష్ఠించుట అని అర్థం. రెండోది చర్చి డెడికేషన్ అంటారు. అంటే అర్థం ఏంటి? ప్రభా, ఈ మందిరాన్ని ఏం చేస్తున్నాము? మీకు సమర్పిస్తున్నాము, అర్పిస్తున్నాము, ప్రతిష్ఠిస్తున్నాము. ఈ రోజు నుంచి ఇది మీ పనులకు మాత్రమే వాడబడాలి. రేపు ఎలక్షన్ వాళ్ళు వస్తారు, వచ్చి ఇది ఎలక్షన్ బూత్కి ఇవ్వండి, మీకు కావాలంటే డబ్బులు ఇస్తామంటే ఇస్తామా?
చెప్పండి, ఇవ్వం. ఎందుకంటే అది పాపం కాదు, కానీ ఇది దేవునికి ప్రతిష్ఠించబడిందండి. దేవుని కార్యాలు ఇందులో జరగాలి కనుక ఇది ప్రతిష్ఠించబడింది దేవునికి. మూడోది తెలుసా మీకు? ఏం డెడికేషను? మీ దేహాలను కూడా దేవునికి ఏం చేయాలి? డెడికేషన్ చేయాలి. చూద్దాం, ఆ మాట కూడా చూద్దామా? చూద్దాం. 2 దినవృత్తాంతములు 30వ అధ్యాయము 18వ వచనం. ఎఫ్రాయిం, మనస్సే, ఇస్సాకారు, జెబూలూను దేశం వచ్చిన జనులు చాలామంది తమను తాము ప్రశ్నించుకొనకయే వీధికి విరుద్ధంగా పస్కాను భుజింపగా. అక్కడ చూద్దాం మళ్ళీ 29వ అధ్యాయం 5వ వచనం. వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్ముని మీరు ప్రతిష్ఠించుకొని. చాలు. ఎవరు ప్రతిష్ఠించుకోవాలి? మిమ్ముని మీరు, వ్యక్తులు ప్రతిష్ఠించుకోవాలి. మనం ప్రతిష్ఠించుకున్న తర్వాత ఏం చేయాలంటే అప్పుడు మనం బల్లలో పాలు పొందాలి. ఇక్కడ మనం చూసాము, ఏం చూసామంటే 31వ అధ్యాయము 30:18లో తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధికి విరుద్ధంగా పస్కాను భుజించారు. రూల్ ఏంటంటే ప్రతిష్ఠించుకోవాలి, తర్వాత నువ్వు పస్కా ఆచరించాలి. కానీ వీళ్ళు విధికి విరుద్ధంగా వారు ప్రతిష్ఠించుకొనకుండానే పాల్గొన్నారు. ఈరోజు కూడా చాలామంది సంఘంలో రక్షించబడిన వారు, బల్లలో చెయ్యెత్తేవారు, వారి దేహాన్ని దేవునికి ప్రతిష్ఠించుకొనకుండా ఏం చేస్తున్నారు? రూల్స్కి వ్యతిరేకం విధికి బల్లలో పాలు పొందుతున్నారు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈరోజు మీరు ఏం చేయాలంటే, ప్రభా నా శరీరాన్ని మీకు ప్రతిష్ఠిస్తున్నాను అని ప్రభుకు ప్రతిష్ఠించిన తర్వాత పాల్గొని. మీరు ఇన్ని సంవత్సరాలు ప్రతిష్ఠించుకొనుకుంటే మీరు ఇన్ని సంవత్సరాలు మీరు రూల్స్కి వ్యతిరేకంగా విధికి విరుద్ధంగా బల్లలో పాలు పొందారు ఇప్పటి వరకు. దేవుని వాక్యం చెప్తుంది, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడి. కనుక మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ యుక్తమైనదే. కనుక మన దేహాలు దేవునికి ఇవ్వకుండా ఏం చేసినా కూడా వ్యర్థమేనండి. మందిరంలో ఏ పని చేయి, ఏ పరిచయం చేయి, నువ్వేం చేయకూడా అది వ్యర్థమే. ముందు మన దేహాన్ని దేవునికి, మందిరాన్ని ఎలా ప్రతిష్ఠిస్తామో, మన ఇంటిని దేవునికి ఎలా ప్రతిష్ఠిస్తామో, మన దేహాన్ని కూడా దేవునికి ఏం చేయాలంటే ప్రతిష్ఠించాలి. ప్రభా ఈ కాళ్ళు నీ కొరకే, ఈ కాళ్ళు నువ్వే వాడుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళను. ప్రభా ఈ చేతులు నీ కొరకే ప్రభా నువ్వేం చేయమంటే చేస్తాను, ఏం చేయొద్దంటే అది చేయను ప్రభా. ప్రభా ఈ కళ్ళు నువ్వేం చూడమంటే అవి చూస్తాను, ఏం చూడొద్దంటే అవి చూడను. ఈ చెవులు నువ్వే ప్రభా, నువ్వేం వినమంటే వింటాను, ఏం వినొద్దంటే అవి వినను. దీన్ని ఏమంటారంటే దేహాన్ని ప్రతిష్ఠించుకొనుట అంటారు. అంటే ఈ దేహాన్ని నువ్వే వాడుకో ప్రభా, ఇది నీకే ఇస్తున్నాను తీసుకో ప్రభా అనేది ప్రతిష్టత. ఇది ఒక యాగము. ఇంకా ఇప్పటి కూడా నువ్వు నీ దేహాన్ని సమర్పించుకోలేకపోతే నీవు దేవునికి ఆత్మసమ బలి నీకు నీవే అర్పించుకోవట్లేదు అని అర్థం. అందుకే మనకు పాట కూడా ఉందిగా, సజీవ యాగముగా ఆ దేవునికి సమర్పించుకుని పాట కూడా ఉంది. కనుక మనకు మనమే ప్రతి విశ్వాసే దేవునికి మన శరీరాలను సమర్పించుకోవాలి. ఎంతమంది సమర్పించుకుంటున్నారు? కనుక సమర్పించుకోవడం అంటే ఈరోజు ఒక్కరోజు ప్రభా ఈ దేహాన్ని నీకే ఇస్తున్నాను ప్రభా అని ఈరోజు ఆరాధన అయిపోయినాక ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆదివారం వరకు కనిపించకుండా ఒక్క పని చేయకుండా ఉంటే అది అర్పించుకున్నట్లు కాదు కదా. కనుక మన చేతులు, మన కాళ్ళు, మన నోరు, మన చెవులు అన్నీ ఏం చేయాలంటే దేవుని కొరకు వాడబడాలి. కనుక అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి విశ్వాసి కూడా ఏదో ఒక పని దేవుని మందిరంలో దేవుని కొరకు చేయడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ఇంకా మీకు ఎవరికైనా డ్యూటీస్ లేకపోతే విశ్వాసులైతే చెప్పండి, మీకు వంట డ్యూటీ వేస్తాము, మందిరం శుభ్రపరిచేది వేస్తాము, ఇంకా వడ్డించేది ఉంది, పాత్ర శుభ్రపరిచేది ఉంది, ఏదో ఒక పరిచర్య ఉంటుంది. మాకు ఎవరు వేయట్లేదని చెప్పండి, నేనే డ్యూటీలు వేస్తున్నాను, కంపల్సరీగా నెక్స్ట్ వీక్ నుంచి వేస్తాను. మాకు పేర్లు లేవన్నా
అంటే మీకు ఏ డ్యూటీ కావాలంటే ఆ డ్యూటీ వేస్తాను. దేవుని మందిరంలో అందరూ ఏం చేయాలి? పని చేయవలసిన వారం ఉన్నాం. ముందున్న సంఘంలో ఏం చేసామంటే మొదటి వారము మేమే పాత్ర శుభ్రపరిచే డ్యూటీ మేమే వేసుకున్నాం. మా ఫ్యామిలీ చేసేది. వాళ్ళు నన్న మీరు సేవకులన్న మీరెందుకు చేస్తారు అన్న తర్వాత మేము చేయట్లేదు, లేకపోతే మేము కూడా చేస్తాం. కనుక ఇది సజీవయాగంగా మన దేహాలు దేవునికి ఇవ్వడం. ప్రార్థన మాత్రం చేస్తాం. పొద్దున్న టిఫిన్ తిన్నాక ప్రభా వచ్చే శక్తి మీ కొరకు వినియోగించి సహాయం చేయి. మధ్యాహ్నం ప్రార్థన చేసే ప్రభా భోజనం తింటున్నా వచ్చే శక్తి నీ కొరకు వినియోగించు. మళ్ళీ రాత్రి ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాము? శక్తి వస్తుంది తెలుసా? మీకు ఒక ఇడ్లీ తింటే 200 క్యాలరీస్ వస్తాయి. మీరు ఒక పూట భోజనం వైట్ రైస్ తింటే 600-700 క్యాలరీస్ వస్తాయి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మనము దేవుని కొరకు ఖర్చు చేయాలి. ఎంతమంది ఖర్చు చేస్తున్నారు చెప్పండి? దేవునికి ఈ జంతువులు అర్పించిన దాంట్లో అన్ని దానికంటే శ్రేష్టమైనది ఒకటి ఉంది. ఏం చెప్పండి? ఏంటిది చెప్పండి? ఏంటి? కొవ్వు బలిపీఠం మీద దహించాలి అని రాయబడింది. కాళ్ళు చేతులు తల అన్నీ కట్ చేస్తారు కదా పశువుని కోసేటప్పుడు. ఆ కొవ్వును ఎవరు తినకూడదు తెలుసా మీకు? ఈ కొవ్వును ఏం చేయాలి? బలిపీఠం మీద దహించి వేయాలి. ఇప్పుడు శరీర సంబంధమైన బలి లేదు కాబట్టి ఆత్మ బలి ఉంది కాబట్టి ఇప్పుడు మనలో కూడా ప్రతి వారికి ఏముంటుంది చెప్పండి? ఏం చెప్పారు? కొవ్వు ప్రతి వ్యక్తికి ఉంటుందండి. కొవ్వు కనుక మనిషి లేకపోతే నిలబడట్టే కళ్ళు తిరిగి కింద పడిపోతారు తెలుసా? ప్రతి వ్యక్తిలో కొవ్వు అనేది ఉంటుంది. ప్రతి జంతువుకు ఉంటుంది లేండి, ప్రతి మనిషికి కూడా ఉంటుంది కొవ్వు. కనుక ఈ కొవ్వుని ఏం చేయాలి అంటే దేవుని పని చేసి కనీసం కొంచెమైనా కరిగించి దేవునికి ఇవ్వాలి. ప్రభా ఇదిగో ఈరోజు ఆదివారము, ప్రభా నీ కొవ్వు అంటే చాలా ఇష్టం కదా ప్రభా, బలిపీఠం మీద పాదం దహించి వేశారు, ఇదిగో నాలో ఇంత కొవ్వు ఉంది ప్రభా, ఇందులో ఈరోజు పని చేసి కొంచెం నీ కొరకు అర్పిస్తాను. మీరు పని చేయకముందు వెయిట్ చూసుకోండి, గంటసేపు పని చేసినాక వెయిట్ చూసుకోండి, ఖచ్చితంగా కొంచెం మనం తగ్గుతారు. మీకు చెమట వచ్చేంత వరకు పని చేయాలి. వెయిట్ కంపల్సరీగా రోజు కొంచెం మనం తగ్గుతారు. ఆ తగ్గిన వెయిట్ ఏంటంటే కొవ్వు తగ్గింటుంది. అర్థమైందే? కొంతమంది జిమ్లకు వెళ్తుంటారు, గంట సేపు 2 గంటలు చేస్తూ ఉంటారు. మంచిదే, అక్కడ కూడా వెళ్తే కొవ్వు కరుగుతుంది. అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, ఇక్కడ మనం దేవుని కొరకు అర్పిస్తాం. కనుక మన శరీరము ఏం చేయాలంటే దేవుని కొరకు మన శరీరాన్ని వాడాలి. అది దేవునికి ఇష్టమైన బలి. ఇది రెండో బలి. తర్వాత మూడో చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీ 2:17. మరియు పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా మూడోది విశ్వాసయాగము. మొదటేమో స్తుతియాగము, రెండోదేమో సజీవయాగము, మూడోదేమో విశ్వాసయాగము. ఈ విశ్వాసయాగంలో రాయబడింది, దాని సంబంధమైన సేవలోనూ నేను ప్రాణార్పణ పోయబడిన నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించు. నేను ప్రాణార్పణంగా పోయబడదును అంటే అర్థం ఏంటంటే నా ప్రాణం పోతున్నా కూడా నేను సంతోషపడతానని అర్థం. నేను ప్రాణాన్ని దారగా పోస్తున్నా కూడా నేను సంతోషపడతాను. దీన్ని ఏమంటారంటే విశ్వాసయాగం అంటారు. కనుక అక్కడ రాయబడింది విశ్వాసయాగం, దాని సంబంధమైన సేవలోనూ. ఈ ఫిలిప్పీ పత్రిక రాయబడింది సువార్త అనే దాని మీద రాయబడింది. మొదటి నుంచి చివరి వరకు సువార్త అనేది. పౌలు సువార్త పరిచర్య చేసేటప్పుడు ఫిలిప్పీ అనే పట్టణంలో పరిచర్య చేశాడు. అప్పుడు అక్కడున్న విశ్వాసులు కొద్దిమంది రక్షించబడి పౌలుతో కలిసి ఏం చేశారంటే కలిసి వాళ్ళు కూడా సువార్త పరిచర్య చేశారు. చేసిన తర్వాత పౌలు తర్వాత వేరే దగ్గరికి వెళ్ళి లాస్ట్కు అతడు రోమ్లో అతడు చెరసాలలో ఉన్నాడు. రోమ్ చెరసాలలో ఉండేటప్పుడు ఏం చేశాడంటే ఫిలిప్పీలకి పత్రిక రాశాడు. ఏమని రాశాడు? మీరు మొదట నాతో కూడా సువార్తలో ఉన్నారు కదా,
ఇప్పుడు నేను లేకపోయినా కూడా మీరు ఆ సువార్తను కొనసాగిస్తున్నారు, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను అంటూ నా ప్రాణం పోతున్నా కూడా నేను ఈ విశ్వాసయాగంలో నేను సంతోషిస్తున్నాను అన్నాడు. కనుక అక్కడ రాయబడింది 3:6 మొదటి అధ్యాయము, మొదటి దినం ఇదివరకు సువార్త విషయం మీరు నాతో పాల్గొనండి, మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు ఆ యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ప్రారంభించిన ఈ సత్క్రియ అనేది ఎంతవరకు జరగాలి? యేసు ప్రభు దినం వరకు సాగాలి. మనకేం తెలుసు అంటే ఆంధ్రులు ఆరంభసూరులు అని తెలుసు. ఎవరు చెప్పండి? ఆంధ్రుల ఆరంభస్తులు. ప్రారంభం రోజు చాలామంది వస్తారండి దేనికైనా. ఇప్పుడు అది నిజం కాదు అనిపించుకోవడానికి రేపు బుధవారం తెలుస్తుంది. అర్థమైందా? ఫస్ట్ సువార్త డోర్ టు డోర్, ఓ చాలామంది సిస్టర్, సంతోషమే. ఇప్పుడు మీలో ప్రారంభించిన సత్క్రియ అనేది కొనసాగుతుందా లేదా, మీరు ఆరంభసూర్లో కాదని ఎప్పుడు తెలుస్తుంది అంటే మళ్ళీ బుధవారం తెలుస్తుంది. మళ్ళీ బుధవారం కాదండి, ఇంకా 2-3 నెలలైన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అప్పటికి ఎంతమంది కంటిన్యూగా వస్తారో, ఎంతమంది డ్రాప్ అవుతారో అనేది అప్పుడు తెలుస్తుంది. కనుక ఫిలిప్పీ విశ్వాసులు అలాంటి వాళ్ళు కాదు. పౌలు ఉన్నప్పుడు సువార్త చేశారు, పౌలు లేనప్పుడు కూడా సువార్త చేశారు, ఆ పరిచయం ఆపలేదు. కనుక మనం కూడా అలాగే ఉండాలి, ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. పరిచయం ఏం చేయకూడదు, ఆపకూడదు. సేవకుడు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా, సేవకురాలు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా ఉండకూడదు. మన విశ్వాసం దేవుని మీద ఆధారపడాలి కానీ, చెప్పండి, సేవకుల మీద ఆధారపడకూడదు. ఎందుకంటే ప్రాణం పెట్టింది యేసుప్రభే, రక్షించింది యేసుప్రభే, సంఘంలో చేర్చింది యేసుప్రభే, రేపు పరలోకాన్ని తీసుకెళ్ళేది ఆయనే, రేపు లెక్కడిగేది కూడా ఆయనే. మేమేంటంటే మీకు బోధిస్తాం, అంతే, హెచ్చరిస్తాం, గద్దిస్తాం, ఇలా ఉండండి అని చెప్తాం, అంతే. అంతకుమించి మేమేం చేయలేం. కనుక ఇది విశ్వాసయాగం. కనుక ఈ విశ్వాసయాగంలో పౌలు అంటున్నాడు, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను సంతోషపడతానన్నాడు. మనం ఎంతమంది చెప్తాం చెప్పండి? నా ప్రాణం పోయినా పర్లేదు, ప్రభు కొరకు, నా విశ్వాసయాగం కొరకు నా ప్రాణం పోయినా పర్లేదు, నేను సంతోషంగా నా ప్రాణం ఇస్తాననే వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఎండ వస్తే ఎండకు తట్టుకోలేరు, చలి వస్తే చలికి తట్టుకోలేరు, వర్షాకాలం వస్తే రాలేరు మందిరానికి. ఎందుకంటే అన్న వర్షం పడిందన్నా, అన్న బయలుదేరానన్నా మందిరానికి, అక్క బయలుదేరాను నేను. ఎప్పుడు కనీసం బయలుదేరుతుంటే వర్షం పడింది, ఆగిపోయాను, అంతే. ఏమి వర్షం పడితే మొలకెత్తాం కదా. అంటే మన విశ్వాసము వర్షానికి, వానకి, ఎండకి ఏమవుతుందంటే తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. ఎండలు తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి కదా. అట్నే విశ్వాసం కూడా తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. వాతావరణం బట్టి మనం రంగులు మారకూడదు. మన విశ్వాసము ఏది ఏమైనా ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండాలి. పౌలు అలాంటి వాడు కాదు. కనుక విశ్వాసం కొరకు నా ప్రాణం పోయినా పర్లేదు, నేను ఆనందంగా నా ప్రాణాన్ని కూడా ఇస్తాను అన్నాడు. చూద్దాం ఇంకో మాట, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, అది అన్యజనుల రక్షణ గురించి ఆ మాట అన్నాడు. చూడండి ఎంత చక్కగా రాయబడిందో. 15వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 16వ వచనం, అయినను అన్యజనుల అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపడి ప్రీతికరమగినట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు. చాలు. యాజక ధర్మం ఏంటి? యాజక ధర్మము అంటే సువార్త విషయమై రాయబడి అన్యజనులు అను అర్పణ. ఏం అర్పణ ఇది చెప్పండి? అన్యజనులు అను అర్పణ. కనుక దేవునికి ఏం అర్పిస్తున్నాడంటే అన్యజనులను నేను అర్పిస్తున్నాను. సువార్త చేసి అన్యజనులు కొంతమంది రక్షించి, ప్రభా ఈ అన్యజనులు అన్న ఆత్మలను నీకు సమర్పిస్తున్నాను ప్రభా అన్నాడు. అది నిజమైన అర్పణ, అది యాజక ధర్మం అని రాయబడింది. కనుక పౌలు యూదుడు, అతడు ఇప్పుడు అన్యజనుల దగ్గర సువార్త పరిచయం చేస్తున్నాడు. ప్రభా నేను నీకు అర్పిస్తాను. ఏం అర్పణ అంటే డబ్బులు కాదు. ఏం అర్పణ అంటే యాజక ధర్మము. ఏంటంటే అన్యజనులను అర్పణ నీకు అర్పిస్తున్నది. ఇది ఆత్మ సంబంధమైన అర్పణ. నువ్వు ఈరోజు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి నువ్వు ₹1 కోటి కానుకేసావు అనుకో, అందాజుగా, మీరు పొరపాటున ఏర్లేండి, నేను ఊరికి చెప్తున్నా, మీరు ₹1 కోటి ప్రభుకేశారు అనుకోండి ఈ వారం, మళ్ళీ ఇదే వారం ఇంకొకరు
సువార్త చేసి ఒక ఆత్మ రక్షించి మందిరాన్ని తీసుకొచ్చారు అనుకోండి, ఎవరు గ్రేట్ దేవుని దృష్టిలో? సువార్త ద్వారా ఒక ఆత్మని తెచ్చుకునేడు. ₹1,00,00,000 యేసుప్రభు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు యేసుప్రభు? ₹1,00,00,000 యేసుప్రభు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఏంటి ఎవరు పలకరు? ₹1,00,00,000 మీరు యేసుప్రభుకి ఇచ్చాడండి, యేసుప్రభు ఏం చేస్తాడు? ఏంటి ఎవరు పలకరు? తెలీదా మీకు? యేసుప్రభు ఏం చేయడు, ఆయనకేం అవసరమా? ₹1,00,00,000 కాదు, ప్రపంచమంతా ఆయనదే. ఆయనకు డబ్బు అవసరం లేదు. ఆయనకి ఎందుకు డబ్బు? ఆయన మిల్లు కట్టుకుంటాడా, షాపింగ్ చేస్తాడా, ఫీజులు కట్టుకుంటాడా, ఏం చేస్తాడు? యేసుప్రభుకు రూపాయి అవసరం లేదు. మరి ఎందుకంటే సంఘం అభివృద్ధి కావడానికి, సేవకుడు పోషించబడడానికి మాత్రమే కానుకలు, అంతే, దేవునికి కాదు. దేవుడు మీ రూపాయి కూడా దేవుడు తీసుకోడు, మనమే తీసుకుంటాం, మనమే కౌంటింగ్ చేసుకుంటాం, మనమే ఖర్చు పెట్టుకుంటాం, సంఘం కొరకు పెట్టుకుంటాం, పరిచయం కొరకు పెట్టుకుంటాం, సంఘం అభివృద్ధి కొరకు పెట్టుకుంటాం. కానీ దేవునికి అన్నిటికంటే విలువైన అర్పణ ఏదంటే, మనం ఒక ఆత్మను రక్షించి సంఘంలోనికి తీసుకొని వస్తే అది దేవునికి చాలా ఇష్టమైన అర్పణ. నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాలలో నువ్వు ఎంతమందికి సువార్త చెప్పి నీవు సంఘములోనికి ఆత్మలను తీసుకొని వచ్చావు? ప్రశ్న. చెప్తావా? నీకు 1 గంట సమయం ఇస్తాను. అది మన వ్యక్తిగా, అది అసలైన సాక్ష్యం. కనుక ఈ అర్పణ దేవునికి చాలా విలువైనది. ప్రపంచం మాత్రం కాదు, పరలోకమంతా దేవుడు, దేవదూతలందరూ సంతోషించే ఒకే ఒక సంగతి ఏంటంటే, భూలోకంలో ఒక పాపి రక్షింపబడితే ఏం జరుగుతుందంటే పరలోకమంతా సంతోషిస్తుంది, దేవదూతలందరూ సంతోషిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ₹1,00,00,000 ఇస్తే దేవుడు సంతోషపడాడు, పరలోక సంతోషపడ్డాడు. కౌంటింగ్ చేసుకున్న వాళ్ళు నేను సంతోషపడాల్సింది. అబ్బా పలానా అక్క పలానా అన్న ఇన్ని డబ్బులు ఇచ్చారు అని అంతే దేవుడు సంతోషపడాడు. దేవుడు సంతోషపడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒక ఆత్మను సంపాదన తీసుకురావాలి. కనుక సంఘములో ఎవరు ఉండాలంటే సువార్థికులు ప్రతి సంఘంలో ఉండాలి. అప్పుడు సంఘము డెవలప్ అవుతుంది. కనుక చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు అందరూ సంపూర్ణులు కావాలంటే, రక్షించబడినవారా, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి అంటే అభివృద్ధి కావాలంటే సంఘం చాలు. అక్కడ అపోస్తలులు ప్రవక్తలను కొంచెం పక్కన పెడతాము. ఆ సంఘం అభివృద్ధి చెందాలంటే 3 ఉండాలి. ఒకరు మొదట రాయబడింది కొందరు సువార్థికులు. సువార్థికులు అంటే ఎవరంటే వీరు సువార్త చెప్పే వాళ్ళని ఏమంటారంటే సువార్థికులు అంటారు. వీళ్ళు ఎక్కడ పనిచేస్తారంటే మందిరం బయట అవుట్డోర్లో పనిచేస్తారు. విశ్వాసులకు కాదు కదా సువార్త. సువార్త ఎవరికి? రక్షణ లేని వారికి అన్నలకు సువార్త. ఈ సువార్థికులు ఏం చేస్తారంటే అవుట్డోర్కి వెళ్ళి, ఊరూరు వెళ్ళి, గ్రామం వెళ్ళి, పట్టణానికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తారంటే సువార్త చేస్తారు. వాళ్ళని సువార్థికులు అంటారు. రెండోది ఎవరు? కాపరులు. కాపర్లు అంటే పాస్టర్ అంటే నేను, అంటే కాపర్లు అంటే పాస్టర్ అన్నదాం. కాబట్టి సంఘం అభివృద్ధి చెందాలంటే ఎవరు ఉండాలంటే సువార్థికులు ఉండాలి, కాపర్లు ఉండాలి. నెక్స్ట్ ఎవరంటే ఉపదేశకులు ఉండాలి. ఉపదేశకులు అంటే టీచర్స్ అని ఉంది ఇంగ్లీష్లో. ప్రీచర్స్ వేరే, టీచర్స్ వేరే. సంఘం అభివృద్ధి చెందాలంటే టీచర్స్ అనేది అవసరం. కనుక ఇప్పుడు టీచర్స్ అయినా మనం చూడం, మన సమయం లేదు కనుక పాస్టర్ని కూడా పక్కన పెడదాం. ఎవరు ఉండాలి? ఫస్ట్ సువార్థికులు ఉండాలి. కాపరేమో సంఘములో పరిచర్య చేస్తాడు. సువార్థికులు సంఘం బయట పరిచర్య చేస్తారు. ఒక వ్యక్తిని సువార్త చెప్పి రక్షించి సంఘంలోనికి చేరుస్తారు. ఎవరు? సువార్థికుడు. చేర్చబడిన విశ్వాసులకు సంఘ కాపరి వారిని కాస్తాడు, వాళ్ళకి కావాల్సిన మేత పెడతాడు. అది కాపరి పని. కనుక ఈరోజు సంఘం ఎందుకు అభివృద్ధి పొందట్లేదంటే ఈరోజు సువార్థికులు లేరు.
సువార్థికులు అంటే ఎప్పుడో సంఘంతో పాటు సువార్తకి వెళ్ళడం కాదు, విశ్వాసులు అందరూ సువార్తకు వస్తారు, అది కాదు. సువార్థికుడు అంటే ప్రతిరోజు ఎవరికొకరికి ఏదో కొద్ది మందికి సువార్త చెప్పి ఎలాగైనా ఒక ఆత్మ రక్షించి సంఘానికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? సువార్థికులు. కనుక ఈరోజు సువార్త పని చేయడానికి కొరకే తీర్మానం చేసుకుందాం. పౌలు అన్నాడు, అది విశ్వాసయాగం, నేను అన్యజనులనే నీకు అర్పణగా అర్పిస్తాను ప్రభా. మనం కూడా ఈరోజు ధైర్యంగా చెప్పగలమా? ప్రభా, నేను కొద్దిమందిని లేక పలానాలను అర్పణగా అర్పించాను ప్రభా అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? కనుక ఎన్ని సంవత్సరాలు చాలా సంఘాలు చూస్తూ ఉంటాను, ఇది ఒక అలవాటు అయిపోయింది. మందిరం రావడం వెళ్ళడం అంతే. ఎన్ని సంవత్సరాలైనా కనీసం ఒక్కరిని కూడా రక్షించిన వాళ్ళు 100% ప్రతి సంఘంలో ఉంటారు. వాళ్ళ వల్ల సేవకునికే తృప్తి లేనప్పుడు ఇంకా దేవుడేం సంతోషిస్తాడండి? పెళ్ళయింది ఇద్దరికి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? 1 year అయితే అడుగుతారు, విశేషమా అంటారు, అంతే కదా. ఇప్పుడు సంవత్సరమైంది పిల్లలు కలగలే, 2 సంవత్సరాలు పిల్లలు కలగలే, 3 సంవత్సరాలు అయింది కలగలే, 5 సంవత్సరాలు అయింది కలగలే, 10 సంవత్సరాలు లాస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏం చెప్తారు డాక్టరు? అప్పుడు భర్తలో ప్రతిసారి స్త్రీలని అనుకోకూడదు. కొన్నిసార్లు ఏమైందంటే పురుషుల లోపం ఉన్న పిల్లలు కలగరు, కొన్నిసార్లు స్త్రీలలో లోపం ఉన్న పిల్లలు కలగరు. అప్పుడు డాక్టర్ అంటాడు, మీరు ఈ మెడిసిన్స్ వాడండి, పురుషుల్లో పలాని నీళ్ళ లోపం ఉంది, పలాని నీళ్ళ లోపం ఉంటే తర్వాత కలుగుతారు. కలగలేదంటే ఏదంటే ఏదో సంథింగ్ లోపం ఉంటుంది. అలాగే విశ్వాసి కూడా ఒక ఆత్మను రక్షించలేదు అంటే అర్థమైందంటే అవిశ్వాసులు కూడా ఏదో లోపం ఉంది. అందుకే ఏం కావట్లేదంటే ఎన్ని సంవత్సరాలైనా ఆత్మ సంబంధమైన సంతానాన్ని మనం ప్రభు కొరకు కనలేకపోతున్నాము. మనకు ఆత్మ సంబంధమైన కుమార్తెలు లేరు. మనము కొద్ది మందిని కూడా ప్రభు దగ్గర తీసుకురాలేకపోతున్నాము. దాని విషయమే మనం బలిని మనం అర్పించలేకపోతున్నాం. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభా నేను కనీసం ఈరోజు నుంచి అయినా సరే కొన్ని ఆత్మనైనా తీసుకొస్తాను అని ఒక తీర్మానం చేసుకున్న తర్వాత అప్పుడు చెయ్యెత్తి బలలు పాల్పొందాం. లేకపోతే ప్రభు అంటాడు, ఆత్మ సంబంధులు మీరు అర్పించట్లేదు. అలాంటప్పుడు బల తీసుకొని ఏం లాభం అండి? ఎన్ని సంవత్సరాలు తీసుకుంటే ఏం లాభం? ఇది 3వ అర్పణ. మొదటేమో స్తుతియాగము, రెండోదేమో సజీవయాగము, మూడోదేమో విశ్వాసయాగం. పౌలు దాని గురించి ఒక మాట చెప్తున్నాడు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10. దాని కొరకు తన సమస్తాన్ని వ్యయపరుస్తున్నానని చెప్పాడు. 12:15. కాబట్టి నాకు కలిగినది యావత్తు, అది ఏదైనా సరే, డబ్బులు, ధనము, ఇంకా ఆస్తులు ఏదైనా సరే, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా పరిచేదను, నన్ను నేను వ్యయపరుచుకుందును. చాలు. చూడండి పౌలు ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడో. నేను ఆత్మలు రక్షించడానికి కొరకై నాకు కలిగినది యావత్తు నేనేం చేస్తున్నానంటే వ్యయపరుస్తున్నాను. అది ఇల్లు కానీ, భూములు కానీ, పశువులు కానీ, డబ్బు కానీ, ధనం కానీ, ఐశ్వర్యం కానీ ఏదైనా సరే, నాకు కలిగిందంతా నేను దేని ఖర్చు పెడుతున్నానంటే ఆత్మ రక్షించడానికి వ్యయ పెడుతున్నాను. అంతేకాదు డబ్బులు మాత్రమే కాదు, నన్ను నేను వ్యయపరుచుకుంటున్నాను. దేని కొరకంటే ఆత్మలు సంపాదించుకోవడం. నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరు దేవునికి ఎంత ఇస్తున్నారని నేను అడగట్లేదు, కానీ మీరు ఆత్మను రక్షించడానికి కొరకై మీకున్న ధనములో, మీకున్న ఐశ్వర్యంలో, మీకున్న ప్రాపర్టీస్లలో మీరు ఎంతమందికి మీరు వ్యయపరుస్తున్నారు, ఎంత ఆత్మ రక్షించడానికి కొరకు మీరు ఖర్చు పెడుతున్నారు అనేది ప్రశ్న. ఈరోజు సంఘంలో చాలామంది ఆత్మల కొరకు వ్యయపరచట్లేదు, కనుకనే చాలా పరిచయం జరగట్లేదు. దానికి వీబేసి పెట్టాలనుకున్నామండి. ఆల్రెడీ ఈపాటికి మనం స్టార్ట్ చేయాలి. చాలామంది 24వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికి మనకు క్లారిటీ లేదు, ఎందుకంటే మనకు బడ్జెట్ లేదు. కనుక విశ్వాసులు ఆత్మ రక్షించడానికి కొరకు వ్యయపరుచుకునే వాళ్ళు ఉంటే ఏమైందండి, వీబేస్ సంవత్సరానికి 2 వీబేస్లు పెట్టవచ్చు. మీరు అంటారు, అన్న పేద సంఘం అన్న ఉద్యోగస్తులు లేరన్నా అని అనుకోద్దండి. నేను పెద్ద తుమ్మిడి అన్న ఊర్లో సేవ చేశాను, కృష్ణా జిల్లాలో. అందులో ఒక్క ఎంప్లాయీస్ కూడా లేరు. అక్కడ వచ్చే ఆఫరింగ్ చాలా తక్కువ, 15,000 వస్తుంది అంతే నెల మొత్తానికి, అంతే, అంతకంటే ఎక్కువ రాదు.
కానీ అక్కడ విశ్వాసులు ఎంత డెడికేటెడ్ విశ్వాసులు అంటే, వీబేస్ వస్తుందంటే పనిబాట లేనాడు కూడా నెలంతా పనికెళ్ళి కూలికెళ్ళి కూడా ఆ డబ్బులు తెచ్చి వీబేస్కి ఇస్తారు. లాస్ట్ వీబేస్ మేమున్నప్పుడు ఎంతమంది వచ్చారో తెలిసిన 700 మంది వచ్చారు వీబేస్కు. మాకు పరిచయం చేయడానికి ఎవరు వచ్చారో తెలిసిన నంద్యాల నుంచి అక్మర్ రెడ్డి అన్న వాళ్ళ టీం వచ్చారు. నంద్యాల నుంచి అక్మర్ రెడ్డి అన్న తెలుసు అనుకుంటా మీకు, సేవకుడు. వాళ్ళ టీం వచ్చారు, 700 మంది వచ్చారు. ఇప్పుడు కావాలంటే వీడియోస్ ఉన్నాయి, మీరు కావాలని చూడండి. 16 మంది రక్షణ తీర్మానం చేసుకున్నారు. ఖర్చు ఎంత వచ్చిందంటే సింపుల్ 1,30,000 వచ్చింది. ఎంత? 1,30,000. ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంఘం సమర్పించుకున్నది. పోనీ ఎంప్లాయీస్ ఉన్నా లేరు, మీ అంతమంది ఇంతమంది విశ్వాసులు కూడా లేరు ఆ సంఘంలో. మీలో సగం మంది ఉంటారు అంతే. మందిరం కూడా రేగుల షెడ్ అంతే, ఇంత మందిరం కూడా కాదు అది. ఏముండాలంటే నేను ఆత్మల కొరకు నేను వేయపరుచుకుంటాను, నాకున్నదంతా వేయపరుచుకున్నాను అనేవాళ్ళు ఈరోజు ప్రభుకు అవసరం. తద్వారా ఏం జరుగుతుందంటే ఆత్మలు రక్షించబడతాయి. ఆత్మ రక్షించబడితే సంఘం విస్తరిస్తుంది. అంతేగాని నేను రూపాయి ఖర్చు పెట్టానన్న ప్రార్థన మాత్రం చేస్తానంటే కుదరదు. ప్రార్థన ఒకటి చేస్తే ఎలా అయితే ఒకరికి చలి పెడుతుందంట. యాకోబు పత్రికలు ఉన్నదే చెప్తున్నా, చలి పెడుతుంది. చలి పెడితే రాత్రంతా ప్రార్థన చేసి రోజంతా ప్రార్థన చేసి ఇన్ని ప్రార్థన చేసి చలి తగ్గుతుందా? చెప్పండి, తగ్గదు. ఏం చేయాలి చెప్పండి? ఒక దుప్పటి కొనిస్తే అయిపోయింది. నువ్వు ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ ప్రేయర్ అవసరం లేదు, గొలుసు ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన అవసరం లేదు, ఉపవాస ప్రార్థన అవసరం లేదు. ఒక చలి తగ్గాలంటే ఏం చేయాలంటే ఒక బెడ్షీట్ దుప్పటి కొనిస్తే చలి తగ్గుతుంది అంతే. దానికి ఇన్ని ప్రార్థనలు ఎందుకు? ప్రార్థన ఎప్పుడంటే ఆ దుప్పటి కొనియడానికి కూడా శక్తి లేనప్పుడు ప్రార్థన చేయాలి. కనుక విశ్వాసులు ప్రార్థన చేస్తా నీ దగ్గర డబ్బులుండి ఇవ్వకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా అది దాన్ని దొంగ ప్రార్థన అంటారు. నా దగ్గర ఉంది అనుకోండి, 1000 రూపాయలు ఉన్నాయి, సంఘానికి 500 అవసరము, నేను రూపాయి కూడా ఇవ్వకుండా నేను ఎన్ని రోజులు ప్రార్థన చేసినా కూడా అది 1000 దారుణ ప్రార్థన అవుతుంది. పౌలు ఆత్మల కొరకు నాకు కలిగిన యావత్తు, కొంచెం కాదు, 10% కాదు, 20% కాదు, మళ్ళీ చదువుతాను, చదవండి ఆ మాట. 12వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు నేను వ్యయపరుచుకుందును అన్నాడు. నేనే కాదు, నా వ్యయమే కాదు, నన్ను నేను కూడా వ్యయపరుచుకుంటాను అన్నాడు. అది యాగం అంటే అది, అర్పణ అంటే అది. ఇది విశ్వాస యాగము. కనుక మనం ఆత్మ సంబంధమైన బలులు ప్రభుకు అర్పించాలి. తర్వాత 4 చూద్దాం, హెబ్రీ 13:16. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 16 వచనం. ఉపకార ధర్మం చేయ మర్చిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. కనుక ఇప్పుడు ఏం యాగము అంటే ఇది ఉపకార యాగము. దీనిని చేయ మర్చిపోద్దండి. ఈ యాగము దేవునికి ఇష్టమైన యాగం. ఇష్టమైన యాగం అంటే ఇది చాలా ఇష్టం. ఉపకార ధర్మము అనే మాటకు కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఏముందంటే మేలు చేయట అని ఉంది. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్లు ఏముందంటే మంచి క్రియలు చేయట అని ఉంది. ప్రతి విశ్వాసం ఏం చేయాలంటే ప్రతి వారి ఎడల మేలు చేయాలి అని దేవుని వాక్యం రాయబడింది. లూకాసు సువార్త 6:27 చదవండి. లూకాసు సువార్త 6వ అధ్యాయం 27 వచనం. ఇక్కడ మేము ద్వేషించు వారికి మేలు చేయుడి అనంది. కనుక ఎవరికి మేలు చేయాలి అంటే మనకు తెలిసిన వాళ్ళమే కాదు, ఎవరైతే ద్వేషిస్తున్నారో వారు కూడా మేలు ఉపకారం అన్న దగ్గర మేలు చేయడన్న పదం అక్కడ లూకాసు వార్తలు కూడా అదే పదం రాయబడింది. తర్వాత గలతీ 6:10 చూద్దాం, చదవండి. గలతీ 6:10. కాబట్టి సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. కాబట్టి ఎవరికి చేయాలంటే అక్కడ రాయబడింది సమయం దొరికిన కొలది అందరి ఎడల మేలు చేయాలి. అందరి ఎడల అంటే విశ్వాసులు కాని వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నవారు, మన పొరుగువారు, గ్రామస్తులు,
అందరికీ ఏం చేయాలి? మేలు చేయాలి. అంటూ అందరికీ మేలు చేయాలి, విశేషముగా విశ్వాస గురించి చేరిన వాడెలా మేలు చేయుదము అన్నది. కనుక ఇప్పుడు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్నించుకుందాం, మన అందరికీ మేలు చేస్తున్నామా? కనుక విశ్వాసులకు మాత్రమే మేలు చేయమని బైబిల్ చెప్పట్లేదు. మనము అందరి ఎడలంటే రక్షణ లేని వారికి కూడా మనం మేలు చేయాలి, సమాజానికి కూడా మనం మేలు చేయాలి. ఎంతమందికి మేలు చేస్తున్నాం? ఎవరన్నా మరుగుని చెప్తున్నారా? పలానన్న పలానక్క మాకు మేలు చేశారు, పలానా సంఘస్థులు మాకు మేలు చేశారు అని. కనుక మనకు మనమే మేలు చేసుకోవడం కాదు, మనకు మనమే సహాయం చేసుకోవడం కాదు, రక్షణ లేని వారికి, అన్ని జనులకు, మనుషులందరికీ కూడా మనం ఏం చేయాలంటే మేలు చేయాలి. అది దేవుని వాక్యం చెప్పేది. మీ సత్క్రియలు మనుషులకు కనపడవలనట్లు అందరిలో చేయమన్నాడు ప్రభు. కనుక మన సమాజానికి కూడా మేలు చేయాలి, దానిలో మనం నిలకడగుండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది దేవునికి ఇష్టమైన యాగం. ఉపకార ధర్మం మరిచిపోద్దండి. కనుక మత్తయి సువార్త రాయబడింది, నేను రోగినైంటాను మీరు చూడవచ్చారు, నేను దిగంబరనైంటాను మీరు నాకు వస్త్రం ఇచ్చారు, నేను ఆకలి కొంటాను మీరు నాకేం చేశారు? భోజనం ఇచ్చారు. అంటే వాళ్ళని ప్రభా నువ్వు ఎక్కడ అవ్వలేయో మేము ఎప్పుడు ఇచ్చాం అంటే ప్రభా అన్నాడు, ఈ నా సహోదరునికి మీరు చేసిరు కనుక నాకు చేసినట్లే. ఈరోజు యేసుప్రభు మీ ఇంటికి డైరెక్ట్గా వచ్చి నాకు అవసరం లేదు వస్త్రం ఏమని అడగడు. యేసుప్రభు డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి అమ్మ భోజనం పెట్టండి ఆకలి అవుతుందని దేవుడు అడగడు. కనుక ఈ నా సహోదరునికి చేస్తే నాకు చేసినట్లే అన్నాడు. ఒకసారి ఒక స్టోరీ, ఇది సండే స్కూల్ స్టోరీ. ఇది ఒకసారి ఒక అబ్బాయికి రాత్రి కల వచ్చిందంట, యేసుప్రభు నేను మీ ఇంటికి వస్తున్నానని కల వచ్చిందంట. కలిసి ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ఓ యేసుప్రభు మా ఇంటికి వస్తాడు కదా అని ఏం చేశాడంటే ఆ రోజు బిర్యానీ వండి పెట్టాడంట. ఎందుకు? ఇంటికి వస్తే భోజనం పెట్టాలి కదా. తర్వాత యేసుప్రభు మా ఇంటికి వస్తాడు కదా, చిన్నపిల్లలకి ఏంటంటే షూస్ అవి అంటే చాలా ఇష్టము. సో యేసుప్రభుకు మంచి షూస్ కొత్తగా కొని పెట్టాడంటే యేసుప్రభు వస్తే ఇద్దామని. తీరా పొద్దునైంది రాలేదు, మధ్యాహ్నం అయింది రాలేదు, సాయంత్రం అయింది రాలేదు. అంటే డోర్ దగ్గరికి వస్తున్నారు, చూస్తాడు యేసుప్రభు వచ్చాడా రాలేదని. తీరా చూస్తే ఏమైందంటే ఆ రోజు రాలేదు. ఎవరో మున్సిపాలిటీలో చెత్త చేసుకున్న వాళ్ళు ఎవరో ఆకలి అవుతుంటే ఆ ఇంటికి వచ్చి అడిగితే ఇంకా యేసుప్రభు రాలేదు కదా అని ఆమెకు బిర్యానీ పెట్టేశాడు. ఎవరో కాలుకి చెప్పులేక ఒక పిల్లవాడు వెళ్తూ ఉంటే చూసి ఇంక యేసుప్రభు రాలేదానికి కాలు కాలుతున్న వ్యక్తికి ఆ చెప్పులు ఇచ్చాడు. తర్వాత రాత్రి మళ్ళీ ఆ రోజంతా అయిపోయింది, రాత్రి కళ వచ్చింది. కళ వస్తే కళ్ళ మళ్ళీ యేసుప్రభు వచ్చాడంట. ఇప్పుడు ఈ బాబు అడిగాడంట, యేసుప్రభు నువ్వు వస్తావన్నా ఏంటి రాలేదు ప్రభా, చూసి ఎన్నిసార్లు డోర్ దగ్గరకు చూశానంటే అప్పుడు ప్రభా అన్న నేను వచ్చాను, నువ్వు నాకు బిర్యానీ పెట్టావు, నేను వచ్చాను, నువ్వు నాకు చెప్పులు ఇచ్చావు అంటే ఎప్పుడు వచ్చావు ప్రభా అంటే వాళ్ళకి ఇచ్చావు కదా నాకు ఇచ్చినట్టు అన్నాడంట. కనుక మనం ఏం చేయాలంటే మనుషులకు చేస్తే అది దేవునికి చేసినట్టు. యేసుప్రభు డైరెక్ట్గా మన దగ్గరికి రాడు, తెల్ల డ్రెస్ వేసుకొని ఇంత పొడు గడ్డం పెట్టుకొని మనం ఫోటోలు చూస్తున్నట్టు మన దగ్గర రారు. కనుక మనకు కనిపించే సహోదరుడు ఎవరైతే ఉన్నారో, మనకు కనిపించే సహోదరు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేస్తే దేవునికి చేసినట్టు. దేవుని వాక్కు రాయబడింది, నీ కనిపించని సహోదరుని ప్రేమించని వాడు కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తున్నాడు? అబద్ధం కదా. అందుకనే కనిపించిన వాళ్ళని ప్రేమిస్తే కనిపించిన దేవుణ్ణి ప్రేమించినట్టే, కనిపించిన సహోదరులకు ప్రేమిస్తే దేవుణ్ణి ఆటోమేటిక్గా ప్రేమించినట్టే. కనుక ఉపకార ధర్మం మరిచిపోవద్దు, అది దేవునికి ఇష్టమైనది. ఇది 4వది. తర్వాత 5వది చెప్పి నేను ముగిస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నాకు సమస్తం సమృద్ధి కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వాళ్ళు పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను, అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికర ఇష్టమైన యాగమునై ఉన్నది. కనుక దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగం అనేది ఒకటి ఉంది. ఏంటి దేవునికి ప్రీతికరమైన యాగం ఏంటి అంటే, ఫిలిప్పీలో పౌలు పరిచర్య చేసి సేవ చేశాడు.
ఈ పత్రిక రాసినప్పుడు ఎక్కడున్నాడంటే రోము చెరసాలలో ఉన్నాడు. దానికి ఎంత దూరం అంటే దాదాపు 800 కిలోమీటర్ల దూరం. ఈ నుంచి హైదరాబాద్కు 300 కిలోమీటర్లు అనుకోండి. అలా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఎవరు? పౌలు ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఈ ఫిలిప్పీలో సేవకుడు కాదు, ఎందుకంటే ఆల్రెడీ చేశాడు, వెళ్ళిపోయాడు అంతే. అక్కడ ప్రజెంట్ సేవకుడు కాదు. అతడు వెళ్ళిపోయిన చాలా సంవత్సరాల తర్వాత అతడు చెరసాలుంటే ఈ ఫిలిప్పి సంఘం ఏం చేసిందంటే ఎపఫ్రోదితు అనే వ్యక్తితో ఏం చేసినా అతనికి కావాల్సిన వస్తువులన్నీ పంపించారు. అందుకని మళ్ళీ చదువుతాను. నాకు సమస్తం సమృద్ధిగా ఉన్నవి, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నానో అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగము. ఏంటికి దేవునికి ఇష్టమైన యాగం అంటే, దేవుని సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి ఏమీ తక్కువ లేకుండా అనే పదం ఒకటి ఉంది. రెండోది, నాకు సమస్తము సమృద్ధిగా ఉన్నది. మీకు మాత్రమే కాదు, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి సంఘానికి ప్రశ్న ఏంటంటే, ప్రతి సంఘంలో దేవుని సేవకుడు, పెద్ద సంఘమో చిన్న సంఘమో కాదు, అన్ని సంఘాల్లో ప్రతి సేవకుడు ఫలాని సంఘం వాళ్ళు నాకు ఏమి తక్కువ లేకుండా చూసుకున్నారు. రెండోది, నాకు సమస్తము సమృద్ధిగా ఉందని ఎంతమంది చెప్పగలరు చెప్పండి? మేమేది ఇచ్చేది ఇస్తున్నాను, నీ బాధ నువ్వు పడు అన్న. విశ్వాసం ఉండాలన్నా అని చెప్తాం. ఏముండాలంట? విశ్వాసం ఉండాలంట. కాబట్టి ఆ ఫిలిప్పి వాళ్ళు అలా చెప్పలేదు. అన్న మీకు విశ్వాసం ఉండాలి, మీరు మా దగ్గర సేవ చేయట్లేదు కదా, మేమెందుకు పంపించాలి అనలేదు. వాళ్ళ దగ్గర సేవకుడు కాకపోయినానో వాళ్ళు ఎపఫ్రోదితు అనే వ్యక్తికి ఇచ్చి తనకు కావాల్సిన వస్తువులన్నీ పంపిస్తే పౌలు అంటున్నాడు, నాకేమీ తక్కువ లేదు, మీరు నాకు సమృద్ధిగా పంపించారు, ఇది దేవునికి మనోహరమైన ప్రీతికరమైన యాగము అన్నాడు. కనుక ఒకసారి సేవకులు కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక సేవకుని అన్న నన్ను డ్రాప్ చేయండి అన్న అని అన్నా. సరే, నా బండి మీద అవ్వలేదు, నేను సేవకుని ఒక యవనస్తుని డ్రాప్ చేస్తున్నా. అతను గుంటూరు జిల్లాలో సేవకుడు, పేరు నాకు గుర్తులేదు. నేను బ్రదర్ మీకు ఎంతమంది పిల్లలన్నా? అన్న మాకు పిల్లలు లేరన్నా. ఎందుకు బ్రదర్ అంటే ఆయన చెప్పాడు, బ్రదర్ నాకు నెలకు 3,000, 2 సంవత్సరాల క్రితం సంగతి, ఎప్పుడుతో కాదు, 3,000 ఇస్తారు బ్రదర్ సంఘంలో. ఇప్పుడు నాకు పెళ్ళయింది కొత్తగా, ఇప్పుడు నాకు పిల్లోడు పుట్టాడు అనుకో, నేను ఎలా పోషిస్తాను, అందుకని మాకు పిల్లలు వద్దు అనుకున్నాను అని అన్నాడు. స్టిల్ టుడే ఈ రోజులలో 3,000తో ఒక నెల రోజు సేవకుడు సేవకురాలు ఎలా బ్రతుకుతారు? దానికి దేవుడిచ్చే బహుమానం మాకు వద్దు అనుకుంటున్నారు వాళ్ళు. ఆ సంఘం ఏం చేస్తుంది? పోనీ ఆ సంఘానికి పంపించిన జిల్లా హెడ్ క్వార్టర్ ఏం చేస్తుంది మీకు తెలుసా? ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బ్యాంకులో లక్షలు ఉన్నాయి. ఒక జిల్లా హెడ్ క్వార్టర్ చెప్పండి, 1,00,000కి తక్కువ నా అకౌంట్ ఉన్న ఒక్కటి కూడా లేదు. వీలైతే ₹1,00,00,000 ఉంటాయి తెలుసా? ఇలాంటి సేవకులను ఏం చేస్తారు మరి? పంపించవచ్చు కదా. కనుక అంటే నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, అదే సేవకుడు సేవ చేసుకోకుండా ఉండిందంటే రోజు కూలికి వెళ్ళినా కూడా రోజుకు ₹1,000 వస్తాయి. తెలుసు కదా, మన దగ్గర ఇటుకలు చేసే వాళ్ళు వస్తారు. మేము అడిగిన రోజు ఎంత చేస్తారని అంటే రోజు 1000 ఇటుకలు, ఒక ఇటుకకు ₹1, 1000 ఇటుకలకు ₹1,000. అంటే రోజు ఇటుకలు చేసుకున్న వాళ్ళు కూడా రోజుకు ₹1,000 సంపాదిస్తారు. రోజుకు ₹1,000 అంటే నెలకు ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. పోనీ ఆదివారాలు చేయలేదు అనుకోండి, 4 ఆదివారాలు చేయకపోయినా కూడా అంత వస్తుంది. ఇప్పుడు సేవకుడు అంతకంటే తక్కువయ్యాడు కదా. అందుకనే సంఘం బాధ్యత ఏంటంటే ప్రతి సేవకునికి స్థానిక సంఘం ఏ సంఘమైనా సరే సమృద్ధిగా చూసుకోవాలి, ఏం కొదవలేకుండా చూసుకోవాలి. అప్పుడు అది దేవునికి ఇష్టమైన యాగం. ఒకవేళ ఇవ్వకపోయినా దేవుడు సాయం చేస్తారులేండి, అది వేరే విషయము. దేవుడు సేవకుడు పిలిచాడు కాబట్టి. మేము ఉండవల్లిలో సేవ చేసేవాళ్ళం. మీకు ఒక స్టోరీ చెప్పాను కదా, ఇంతకుముందు అక్కడ జరిగింది. ఒక వ్యక్తి జీతం తగ్గించాడని చెప్పారు. అదే సంఘంలో ఇంకో స్టోరీ చెప్తాను. అదే ఇంకొక బాధికల సహోదరుడు, అతని పేరు అబ్రహాము. ఆ మందిరం స్థలం ఇచ్చింది అతని అబ్రహాం. సో ఒకసారి రాత్రికి అతని కళ్ళలో ఏదో కనిపించిందండి, సేవకుని ఇంట్లో ఏం లేవని. ఇది 8 సంవత్సరాల క్రితం స్టోరీ అని. నేనేమో వేరే ఊరికి ఎక్కడికో పరిచయకి వెళ్ళినట్టుంది, నేను లేను ప్రజెంటు. అయితే వాళ్ళ అబ్బాయి పేరు ఇమ్మానుయేలు.
అతడు దేవుడు సేవకు పిలిచాడు. బెంగళూరులో 5 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి అప్పుడు అక్కడే ఉన్నాడు. ప్రజెంట్ మన మందిరానికి వచ్చేవాడు బైబిల్ ట్రైనింగ్ అయిపోయి. సరే వాళ్ళ అబ్బాయికి చెప్పాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో, సేవకుని ఇంటికి వెళ్ళిపో. వెళ్ళి ఆ ఇంట్లో అన్ని డబ్బాలు తీసి ఏమేమి లేవో సరుకు రాసుకుంటే ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడు. సేవకురాలు పిల్లలు ఉన్నారు. వచ్చి కారము, పసుపు, ఉప్పు, కందిపప్పు, బియ్యము, తాలింపు గింజలు, శనగపప్పులు, కందిపప్పులు అన్నీ చూసి మొత్తం లిస్ట్ తీసుకొచ్చి మొత్తం తెచ్చేసేసారు. నేను ఏమనుకున్నా అంటే ఈయనకు ఒక్కనికే కళ వస్తుంది, మిగతా సంఘాల్లో ఎవరికి ఇలాంటి కలర్ రావనుకుంటా, మనకు ఆ కళలు ఎందుకు వస్తాయా అని చెప్పాడు. తర్వాత ఏమైందంటే మేము అక్కడి నుంచి సేవకి వెళ్ళిపోయాము. ఇంకో సంఘం వెళ్ళాం. మేము విజయవాడలో ఉంటున్నాం కదా. అంతకుముందు వెంకటపాలెం చేసేటప్పుడు విజయవాడ ఫ్యామిలీ, అక్కడ ఫ్యామిలీ వెంకటపాలెంలో, తర్వాత ఏలూరు ఉన్నప్పుడు కూడా విజయవాడలో ఫ్యామిలీని, ఇప్పుడు కూడా ప్రజెంట్ విజయవాడలో ఫ్యామిలీ ఉందిలే. అయితే ఈ మధ్యకాలంలో ఆ బ్రదర్ కనిపించాను నాకు ఒక 5-6 నెలల క్రితం. ఆ బ్రదరు విజయవాడ కర్మల ద్వారా సేవకు వేరే ఊరికి అతను వేసాడు, ఇమ్మానేల్ అనే వ్యక్తి. సో నేను బ్రదర్ ఎలా ఉన్నారంటే, బాగున్నాం బ్రదర్, ఏంటి ఈ పరిస్థితి, ఎలా ఉన్నారంటే, ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, అన్న ఒకప్పుడు మీకు చెప్పలేదులే, నేను గుర్తు చేశాను, ఆ చిన్న సంఘం అన్న ఇలా అయితే మాకు ఒక బ్రదరు నెలకిన్ని వేలు మీ సరుకులు కానీ ప్రతి నెల మాకు ఇస్తున్నాడు అన్న అని చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, అవును బ్రదర్, మీరు ఒకప్పుడు మాకు ఇచ్చారు కదా, ఇప్పుడు మీరు సేవకి వెళ్ళినప్పుడు దేవుడు మిమ్మల్ని వదిలిపి మీరు ఒకసారి ఇచ్చారు, ఇప్పుడు దేవుడు మీకు ప్రతి నెల ఇస్తున్నాడు బ్రదర్ అని చెప్పి, అవునన్నా అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఎవరికి, దేవుని వాక్యం రాయబడింది, ఎవరికి అచ్చి ఉండడు అని ఉంది. అంటే దేవుడు ఎవరికి ఏం చేయడు, బాకీ ఉండడు. దేవునికి, దేవుని పనికి, దేవుని సేవకులకి ఇచ్చిన దానికి దేవుడు 100% మళ్ళీ తిరిగి అసలు వడ్డీతో కలిపి దేవుడు భూలోకంలో ఇస్తాడు, పరలోకంలో కూడా ఇస్తాడు. కనుక దేవునికి ఇష్టమైన ప్రీతికర యాగం ఏంటంటే, దేవుని సేవకులకు ఇచ్చిన పంపిన వస్తువులు అవి మనోహరంగా ఉన్నవి, ప్రీతికరమున్నది, ఇది ఆయనకి ఇష్టమైన యాగము. కనుక 5 యాగాలు చూసాం. కనుక 5 యాగాలలో ఏది మనం చేయకపోయినా కూడా ఈరోజు ఏం చేద్దామంటే ఓ తీర్మానం చేసుకొని, ప్రభా మేము యాజకులం, మమ్మల్ని యాజకులుగా చేశారు, ప్రభా మేము ఈ 5 సంబంధమైన ఆత్మసంబంధ యాగాలు చేయాలని సెలవిచ్చారు. ఆయన స్తుతి యాగం చెల్లించే విషయం మేము లోటు కలిగి ఉన్నాం. ఈరోజు నుంచి ప్రతి సమయంలోనూ మేము స్తుతి చెల్లిస్తామని తీర్మానం చేసుకున్నాం. అలాగే రెండోదిగా విశ్వాసయాగం గురించి కూడా మనం చూసాం. ప్రభా మేము మీ పరిచర్య కొరకై, సేవ కొరకై, ఆత్మల కొరకై మాకున్నది వేయపరచుకోలేకుండా ఉన్నాం. కనుక పౌలు అన్ని జనులైన అర్పణను సమర్పించాడు, మేము కూడా ఒక ఆత్మను రక్షించి ప్రభా మీకు సమర్పిస్తాం అని తీర్మానం చేసుకున్నాం. అలాగే మూడోది, మన దేహాలను సజీవ యాగం సమర్పించుకోవాలి. ఇంతవరకు చేయకపోతే ఈరోజు ప్రతిష్ఠించుకోవాలి. ప్రభా నా కాళ్ళు, నా చేతులు, నా శరీరం అంతా ఉన్న పాటను మీకు ప్రతిష్ఠించుకుంటున్నాను, సమర్పించుకుంటున్నాను, ఈరోజు నుంచి నా శరీరాన్ని వాడుకో అని ప్రభుకు సమర్పించుకుంటే అది దేవునికి ప్రీతికరమైనది. అలాగే నాలుగోదిగా ఉపకార ధర్మం మర్చిపోవద్దండి. ఉపకార ధర్మం అంటే మనుషులందరికీ మనం మేలు చేయాలి. మనుషులందరికీ చేయడమే కాదు, విశేషంగా విశ్వాస గృహంలో చేరిన వారికి మనం మేలు చేయాలి. సమయం దొరికిన కొలది, అంటే మనకు ఎప్పుడు సమయం ఉంటే ఎవరికొకరు మేలు చేయాలి, ఏదో విశ్వాసకు మేలు చేయాలి. లేక మన ఇరుగు పొరుగు వారు, మన గ్రామం, మన ప్రజలు, ఆ అన్యులు, ఎవరికైనా సరే మనము ఎంతమందికి మేలు చేసాం. కొంతమంది స్వార్థపరులు అండి, వాళ్ళ కుటుంబం కొరకే చూసుకుంటారు, వారి కడిపే చూసుకుంటారు. పక్కింటోడు తిన్నాడా, ఎదురింటోడు తిన్నాడా, వాళ్ళు ఏమున్నారు, ఎంతమందికి ఏమి అక్కర్లు ఉన్నాయని కూడా చూడరు. కనుక నిజమైన విశ్వాసి సమాజానికి కూడా మేలు చేస్తాడు. నిజమైన విశ్వాసి మిగతా విశ్వాసుల మేలు చూస్తాడు. అందుకని ఈరోజు తీర్మానం చేసుకున్నాం, మనకున్న దాంట్లో కొద్ది గొప్ప సమాజాని కొరకు, కొద్ది గొప్ప మిగతా విశ్వాసుల కొరకు కూడా మనము మేలు చేయడానికి తీర్మానం చేసుకున్నాం. చివరిగా దేవునికి ప్రీతికర యాగం ఏంటంటే, దేవుని సేవకులకు ఏమి లోటు లేకుండా, తక్కువ లేకుండా మనం చూసుకోవడం కూడా దేవునికి ప్రీతికర యాగం. ఈ 5 రకాలైన ఆత్మ సంబలులు మనం ప్రభుకు అర్పించడం కాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాటి విషయంలో ఏదైతే మనం లోటు కలిగి ఉన్నామో, ఏదైతే చేయలేకున్నామో ఈరోజు ఒక తీర్మానం చేసుకొని బల్ల దగ్గరకు వచ్చాం, పరీక్షించుకొని సరి చేసుకొని, ఇది మిగతా వారిని విమర్శించడానికి కాదు, వ్యక్తిగతంగా మనమే ఒక తీర్మానం చేసుకొని పరీక్షించుకొని ప్రభుత్వం సరిచూసుకొని క్షమాపణ కోరి ఈ రోజు నుంచి నీ ఆత్మసం బలి చేస్తాను ప్రభా, ఈ దాంట్లో పలాంది అని
వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని సమాధానం పడిన తర్వాత మనము బలలో పాల్పొందుతాం.